హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్గా పెరుగు చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇంట్లో మనకి ఏం కూరగాయలు లేనప్పుడు, ఏం కర్రీ వండాలో అర్థం కానప్పుడు ఇలా సింపుల్ రెసిపీ అండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా వచ్చేసి మనం పెరుగుని ఒక బౌల్లో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దానిలో కొంచెం సాల్టు, పసుపు, మీ టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇట్లా మొత్తం కలిసేలాగా ఇట్లా మొత్తం కలుపుకోవాలి. నా చేతిలో ఒక చేతిలో ఫోన్ ఉంది, ఒక చేతితో ఇట్లా కలుపుతున్నాను నేను. ఒక చేతితో ఫోన్ ఉండటం వల్ల అలా అయిపోయింది. ఇలా మొత్తం చక్కగా కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు పల్చగా కావాలనుకుంటే పల్చగా, కొంచెం థిక్గా కావాలనుకుంటే వాటర్ కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఒక ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం పోపు దినుసులు వేసుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చక్కగా ఉల్లిపాయ అంతా కలర్ మారే వరకు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత